సాయిరామ్ అండి. మనం ప్రతి వారము చెప్పుకుంటున్నట్లుగానే ఈ వారం కూడా శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ శివసాయి యూట్యూబ్ ఛానల్లో చూస్తూ డిసెంబర్ 2వ తేదీ మా మనవడు చిరంజీవి కియాన్ష్ పుట్టినరోజు సందర్భంగాను, అంతేకాకుండా డిసెంబర్ 4వ తేదీ దత్త జయంతి సందర్భంగాను, డిసెంబర్ నెల మొదటి గురువారం 4వ తేదీ ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రత్యేక భోజనాలు ఏంటి, స్పెషల్స్ ఏంటి అనేది వచ్చే వీడియోలో చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ దత్తాత్రేయుల వారి గురించి మాట్లాడుకుందాం. గురుదేవులు దత్తాత్రేయుల వారు పుట్టినరోజు మార్గశిర మాసంలో పౌర్ణిమ నాడు వస్తుంది. మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభ రాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు. మార్గశీర్ష పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నాం. దత్తాత్రేయుడు మార్గశిర శుక్ల చతుర్దశిని అవతరించిన దత్త జయంతిని మహారాష్ట్రీయులు మార్గశిర పూర్ణిమ నాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. త్రిమూర్తి స్వరూపుడు, గురువులకే గురువు, ఆది గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి. సమస్త ప్రాణకోటికి తనకు తానుగా అర్పితమైనవాడు కనుక దత్తుడని, అనసూయ అత్రి మహర్షుల వరపుత్రుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుల వారిని దిగంబరుడు అని అంటారు. అంటే నగ్నంగా అని కాకుండా దిగంతాలనే అంబరాలుగా చేసుకున్నవాడు అని అర్థం. ఏ అవతారానికి లేని గురుదేవ అనే విశేషణం దత్తప్రభువుకు మాత్రమే ఉంది. మార్కండేయ పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయాదేవి ఇంటికి వచ్చి భిక్ష పెట్టమని అడిగారు. మీరు నగ్నంగా ఉండి మాకు భిక్ష వడ్డించాలి అని అన్నారు. అప్పుడు అనసూయాదేవి తన మనసులో భర్తను తలుచుకుని వారి తపోశక్తితో ఆ ముగ్గురిని పసిపిల్లలలాగా మార్చివేసింది. అలా ఆమె వారికి భిక్ష పెట్టింది. ఆ ముగ్గురు ఈమె త్యాగాన్ని చూసి, మేము ముగ్గురము కలిసి మీ గర్భంలో ఒకే కుమారునిలాగా జన్మిస్తాము అని వరమిచ్చారు. అలా అనసూయ మరియు అత్రి దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు. జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని అందించే త్రిమూర్తుల అంశ పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం దత్తాత్రేయుడు. విష్ణువు యొక్క అవతారాలలో దత్తాత్రేయుల వారిది 8వ అవతారంగా చెబుతారు. దత్తుడు ఎంతటి దయామయుడో అంతటి పరీక్షమూర్తి. తన భక్తులకు కఠినమైన పరీక్షలు పెట్టి బంగారానికి అంటుకున్న మలినాన్ని వదలగొట్టినట్లుగా వారి పాపాలను తొలగించే దయామయుడు దత్తాత్రేయుల వారు. దత్తుడు చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవారు. ఈ దత్తాత్రేయుల వారు ఒక్కోసారి ప్రశాంత మనోహరమైన యతిరూపం ధరిస్తే మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసేవారు. ఇదంతా స్వామి లీల అని గ్రహించి స్థిరచిత్తంతో నిలిచిన వారికి భక్తియోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించేవారు. కల్పవృక్షం నీడలో 4 వేదాలను 4 కుక్కల రూపంలో వెంటబెట్టుకుని ధర్మ ప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు బాల్యంలోనే సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్రప్రేమతో అతని తల్లి నేను ఇచ్చిన శరీరం నీది అన్న మాటకు చిరునవ్వు నవ్వి తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తన తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టిన బాలమేధావి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవునికి బుద్ధి నశించి వేదాలని మర్చిపోతాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు వేదమాత గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్మరించేలా చేస్తాడు. దత్తాత్రేయుడు భక్తసులభుడు. తనను నమ్ముకున్న కార్తవీర్యునికి జ్ఞానయోగాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించాడు. కలి ప్రభావం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసుల మధ్య మనిషి నలిగిపోతున్నాడు. మనిషిని సాధకునిగా, మహాజ్ఞానిగా, మహాయోగిగా మార్చాలనే సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం
త్రిమూర్తి తత్వం ఏకత్వ రూపునిగా దత్తాత్రేయునిగా అవతరించాడు. అప్పటి నుండి ఈ దత్తావతారాలు కొనసాగుతూనే వచ్చాయి. దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుడిగా గాణగాపురంలో, కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిశాడు. శ్రీ షిరిడి సాయినాథుడు కూడా దత్తాత్రేయ స్వామి అవతారమేనని భక్తుల విశ్వాసం. పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహించే దత్తాత్రేయుని గురువారం ఆరాధించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఔదంబర చెట్టు అంటే మేడి చెట్టు మొదట్లో ఉండటానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడి చెట్టుని మనం పూజ్యభావంతో చూస్తాం. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమే తరించగల అవకాశం మానవజాతికి ఉన్నది. కనుక శ్రీదత్తుల వారిని తలిచి ఆయురారోగ్యాలను స్మరించి భోగభాగ్యాలను పొంది శ్రీదత్తుని విషయమై ఏదైనా మనం అనుకున్నచో అనుకున్న రోజు నుండే ఒక చక్కని మార్పు కలగటం జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం. ఘోరమైన కష్టాలను తొలగించే స్తోత్రం మహామహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం. ప్రతిరోజు ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని పఠించడం అత్యంత ఫలప్రదం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఎంతటి కష్టాలైనా భస్మైపోతాయి. వచ్చేవారం వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.